ఏంటి ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా భోజనం పెడతారా? అంతే కదండోయ్! ప్రతి శనివారం కూడా ఇక్కడ వేలల్లో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం అయితే నిర్వహిస్తారండి. నమస్తే అండి. మన రాజమండ్రి సమీపంలో రాయుడుపాకలు అనే గ్రామంలో పరమ పవిత్రమైనటువంటి ఒక ఆలయం గురించి అయితే ఈరోజు తెలియజేయడం జరుగుతుందండి. ఈ ఆలయాన్నయితే చాగల్నాడు తిరుమల క్షేత్రం అని పిలుస్తారండి. ఈ ఆలయాన్నయితే శ్రీ బుద్దాల సూర్యనారాయణ గారు, శ్రీమతి సత్యవతి గారు ప్రారంభించారటండి. తర్వాత వాళ్ళ అబ్బాయిలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న వెంకన్న బాబు అలాగే అంబిరాజు గారు ఈ గుడి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారండి. వాడపల్లి మాదిరిగానే 7 శనివారాలు 7 ప్రదర్శనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవారు అలాగే శ్రీ గోదాదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడ చాలా మంది భక్తులు తులాభారం కూడా వేయించుకుంటారండి. ఈ ఆలయాన్ని అయితే బుద్దాల వెంకన్న బాబు గారు అలాగే అమ్మిరాజు గారు ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా నిర్మించారటండి. ఇక్కడ జరిగే అన్న సమారాధనలకు ప్రత్యేకించి అతిపెద్ద షెడ్ను కూడా నిర్మించారండి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మాల వేసినటువంటి భక్తులకు బట్టలు, వడి, దీక్ష వంటి మొత్తం ఖర్చులన్నీ వీళ్ళే పెట్టుకుంటారటండి. అలాగే తిరుపతి కూడా వీళ్ళే తీసుకెళ్తారటండి. ఈ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం అయితే 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది 9వ సంవత్సరం అటండి. ఈ కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎంతమంది వచ్చినా సరే కాదు లేదనకుండా ఇక్కడైతే భోజనం పెడతారటండి. ఈ కార్తీక మాసంలో రోజుకి 3000 నుంచి 4000 మంది వరకు భక్తులు అయితే ఇక్కడ భోజనం చేస్తారటండి. ఇంకా తర్వాత నేను భోజనం చేయడానికి వెళ్తానండి. అక్కడ మహిళలు అయితే చాలా ఓర్పుగా అలా చాలా చక్కగా వడ్డిస్తున్నారండి అందరికీ. ఇన్ని వేల మంది భక్తులకు వీళ్ళైతే ఏమాత్రం విసుక్కోకుండా చాలా సహనంగా అయితే వడ్డిస్తున్నారండి. వీళ్ళు చేసే ఈ సేవ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా 2000 నుంచి 3000 మంది భక్తులు అయితే ఇక్కడ భోజనం చేసి వెళ్తారటండి. ప్రతి వారం కూడా ఇంత చక్కటి భోజనం అందించడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చండి. ఇంకా తర్వాత అయితే నేను కూడా అన్నప్రసాదం అయితే స్వీకరించానండి. టేస్ట్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఇక్కడ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చివరగా మజ్జిగ కూడా ఏర్పాటు చేశారండి. ఈ పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో చేయండి.